ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 11లోగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని అరెస్ట్ చేయాలంటున్నారు సీఎం. కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇచ్చి 3 నెలలు అవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కేసీఆర్కు వ్యతిరేకంగా సిబిఐ కేసు ఎందుకు పెట్టలేదు? ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో అసలు మీ చీకటి ఒప్పందం ఏంటి? మరి ఎలాంటి ఒప్పందము లేకపోతే ఈ నెల 11వ తేదీలోగా ఎఫ్ఐఆర్ చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడింది. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్, హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసిండు. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్, హరీష్ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా?